ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 9వ వచనము. ద లార్డ్ విల్ ఎస్టాబ్లిష్ యూ యాజ్ ఈజ్ హోలీ పీపుల్ as he promised you on oath. Deuteronomy chapter 28 verse 9. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆయన యొక్క ప్రజలముగా మనల్ని చేస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఖచ్చితంగా ఆ వాగ్దానము మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. దేవుని యొక్క ప్రతిష్ఠిత జనము అనగా ఈ లోక మాలిన్యము మనము అందించుకోకుండా ఆయన కొరకు పవిత్రముగా జీవించాలి, పరిశుద్ధతతో జీవించాలి. అలా జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ప్రజలేనండి. ఈ రోజున దేవుని బిడ్డలము అని చెప్పుకుంటూ దేవుని కోసం జీవిస్తున్నామని వారిని వారు కనబరుచుకుంటూ ఉన్నవారు, అలా అని వేషధారణ కలిగి ఉన్నవారు ఈ లోకంలో అపవిత్రముగా జీవిస్తున్నారు. చేయకూడని పనులు, మాట్లాడకూడని మాటలు, హృదయమంతా మత్సరము, ఎంతో దారుణంగా వారి యొక్క జీవితాలు ఉంటున్నాయి. అటువంటప్పుడు వారు దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఎన్నడూ కూడా మార్చబడలేరండి. వారు కేవలం నోటి మాటతో చెప్పుకుంటున్నారంతే. యేసయ్యతో దాదాపు 3.5 సంవత్సరాలు ఉంటున్నటువంటి పేతురు, యేసయ్య శిష్యుడు అని చెప్పుకుంటున్న పేతురు, నిజంగా ఆయన శిష్యుని వలనే యేసయ్య ఈ భూమిపై ఉన్నన్ని రోజులు ఉన్నాడా అండి? అతను సంపూర్ణముగా మార్పు కలిగి లేకనే ఉన్నాడు. యేసుప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అతని నిజస్వరూపం బయటపడింది. వెంటనే కత్తి తీసుకొని సైనికులలో ఒకని చెవిని నరికాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడండి? మంచి పని చేశావు పేతురు అన్నాడా? కత్తి పట్టుకొనివాడు కత్తితోనే నశిస్తాడని చెప్పాడు. అలా చెయ్యొద్దు అని హెచ్చరించాడు. ప్రవచనాలు నెరవేర్పు కొరకు ఇది జరగాలని అని తెలియజేశాడు. ఈ రోజున దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ జీవిస్తున్న మనలో కొంతమంది పరిస్థితిని బట్టి వారి యొక్క నిజస్వరూపమును బయటపడుతుందండి. ఆస్తి పంపకాల దగ్గరనో లేదా గొడవల దగ్గరనో వారికి నచ్చని కార్యము జరుగుతున్నప్పుడు వారు కప్పుకున్న ఆ యొక్క పరిశుద్ధ వస్త్రమును తొలగించి ఈ లోక రీతిగా, ఈ లోకానుసారంగా వారు ప్రవర్తిస్తుంటారు. అలాంటప్పుడు మనము దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఎలా ఉంటాం? వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపిస్తాడు అని. అంటే మనము ఆయన చెప్పినట్లు జీవిస్తున్నప్పుడే, అప్పుడు మాత్రమే ఆయన జనముగా ఉండగలుగుతాం. ఆయన జనముగా ఉంటే మనము ఆశీర్వదింపబడిన వారమేనండి. పరిశుద్ధ లేఖనముల ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడుదురు. నీ గర్భఫలము విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధి మేలు కలగజేసేదను. నీవు చేయు కార్యమంతటిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆకాశమున తన మంచి ధన నిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చెయ్యవు అని. ఆయనకు పరిశుద్ధులముగా మనం జీవిస్తే మన జీవితంలో ఏ కొదువ ఉండదండి. పేతురు తర్వాత ఎంతో సౌమ్యుడిగా మారిపోయాడు. యేసయ్య మాటను బట్టి నడుచుకున్నాడు. తొందరపాట్లేదు. రేపు నిన్ను చంపుతానని చెప్పి జైల్లో వేసినా ప్రశాంతంగా పేతురు నిద్రపోయినట్లుగా మనము వాక్యము ద్వారా చూడవచ్చు. ఆ విధంగా జీవించాడు గనుకనే పేతురు గొప్ప అపోస్తుడిగా మారాడు. పేతురుని ముట్టుకొని స్వస్థత పొందుకున్నవారు ఉన్నారు. ఎన్నో అద్భుతాలు పేతురు ద్వారా దేవుడు జరిగించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనల్ని కూడా గొప్ప స్థానములో, మంచి స్థానములో నిలవబెడతానని అంటున్నాడు. ఈరోజు ఏ లేమితో నీవు బాధపడుతున్నావో, ఏ అనారోగ్యముతో నీవు కృంగిపోతున్నావో, ఏ సమస్యను బట్టి నువ్వు చింతిస్తున్నావో
అవన్నీ కూడా నీ నుండి దూరపరచబడతాయి. ఎప్పుడు అంటే మనము ఆయన ప్రతిష్ఠిత జనముగా మార్చబడినప్పుడు. ఒకవేళ మనము పరిశుద్ధులమని వేషధారణ చేసుకుంటే మన యొక్క జీవితాలు కూడా అంతే ఉంటాయండి. ఎప్పుడు అప్పుల్లోనే ఉంటాం, ఎప్పుడు అశాంతితోనే జీవిస్తాం, ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధించబడతాం. కానీ నిజముగా దేవుని ఆజ్ఞలను అనుసరించి యథార్థముగా ఆయన మార్గములో నడుచుకున్నట్లయితే మన జీవితాలు మార్చబడతాయి. అనేకులు మనల్ని చూసి ఆశ్చర్యపోయినట్లుగా మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. ఏ పని చేసిన ఆశీర్వాదంతో దీవిస్తాడు. అప్పు ఇచ్చే స్థితిలోనే కానీ అప్పు చేసే పరిస్థితిని దేవుడు మనకు ఎన్నడూ కూడా రానివ్వడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నిజముగా దేవుని కొరకు ఈ రోజు నుండైనా జీవించు. దేవుని యొక్క ఆశీర్వాదములు నీవు కన్నులారా చూడగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మమ్మల్ని ఆశీర్వదించువాడా, మమ్మల్ని గొప్ప చేయువాడా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, లేవనెత్తారు, ప్రోత్సహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున తండ్రి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించండి. అవును ప్రభువా, అయా మరి తండ్రి మీ యొక్క ప్రజలముగా మమ్మల్ని చేస్తానని వాగ్దానము చేశావు ప్రభువా. అయా వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, సహాయకుడవు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. అయా మీరిచ్చు వాగ్దానమును మేము స్వతంత్రించుకోవాలంటే మీకు ఇష్టమైన వారిగా అయా పవిత్రులముగా జీవించాలని తండ్రి మీ పైన విశ్వాసం ఉంచి మీ యొక్క ఆజ్ఞానుసారముగా మేము నడుచుకోవాలని అయా మీరు మాకు ప్రమాణము చేసినట్లు మీ యొక్క ప్రతిష్ఠిత జనముగా మమ్మల్ని మారుస్తారని తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి అయా మమ్మల్ని ఎంతగానో తండ్రి అయా బలపరిచి ఆదరించి సరిచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో చేరి కన్నీరు కారుస్తూ అయా వారికి వచ్చిన కష్టాన్ని బట్టి మరి తండ్రి బిడ్డలు మొరపెట్టుచుండగా ప్రభువా, మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నారు తండ్రి. సహాయము దయచేయండి, వారి కన్నీటిని తుడవండి, వారికి వచ్చిన సమస్య నుండి విడుదల దయచేయండి అయ్యా. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతూ ఎన్నో హాస్పిటల్ తిరిగినా ఫలితము లేక ప్రభువా అయా మరి తండ్రి హాస్పిటల్ బెడ్స్ పైనే ప్రభువా బిడ్డలు ఉండి తండ్రి మీకు మొరపెడుచుండగా నా తండ్రి వారికి ఉన్న అనారోగ్యమును తీసివేయండి అయ్యా. ఆ వ్యాధి బాధల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. కుటుంబ సమస్యలతో, కుటుంబ కలహాలతో, ఒకరంటే ఒకరికి విభేదాలతో తండ్రి ఉంటున్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. అయా వారి యొక్క కుటుంబాన్ని కట్టండి ప్రభా. భార్యాభర్తల మధ్య సమస్యల చేత నలిగిపోతున్న వారు ఉన్నారు నా తండ్రి. అయా వారి మధ్య సమాధానము లేక దురాత్మ శక్తుల చేత వారు పీడింపబడుతూ అయా కుటుంబంలో నెమ్మది లేక ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి విడుదల దయచేయండి. వారి కుటుంబాలను మీరు కట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి. వెళ్ళే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవడానికి కృపను చూపించండి అయా. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ మరి తండ్రి జాబ్ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి గొప్ప కార్యాన్ని జరిగించమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభువా ఈ రోజున కోర్టు సమస్యల చేత నలిగిపోతున్నారో, భూతగాథ సమస్యల చేత అయా మరి తండ్రి సమస్యలను ఎదుర్కొంటున్నారో ప్రభా వారిని బట్టి ప్రార్థిస్తుండగా అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. సంతానం లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానమును అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా తల్లి బిడ్డలకు క్షేమాన్ని తండ్రి దయచేయమని వేడుకుంటున్నాం. డెలివరీ సమయంలో అయా మీ యొక్క బలాన్ని బిడ్డకు దయచేసి శక్తితో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అయా మరి తండ్రి ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. మీ రెక్కల చాటున వారిని భద్రపరచండి. చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. యవన బిడ్డలను తండ్రి మీరు ఆశీర్వదించండి. అయా త్రాగుడు వ్యసనాల చేత బిడ్డలు అయా బానిసలై ప్రభువా, వ్యభిచార వ్యసనాలకు బానిసలై ప్రభువా, మరి కుటుంబంలో తండ్రి నెమ్మది కోల్పోతున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. వారికి మారు మనసును అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా దేశాన్ని అధికారులు మీరు దీవించండి అయా. మీ సువార్థికులను తండ్రి దీవించండి. వారు చేస్తున్న ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. దైవజనులను దీవించండి. వారి సంఘాన్ని విస్తరింపచేయండి. సంఘానికి శిరస్సు మీరై ఉండండి తండ్రి. మీ యొక్క కృపచేత తండ్రి వారిని కాచి కాపాడమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయ్యా అదేవిధంగా ఇతర
ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని అయా, అదే విధంగా నా ప్రభు ఒంటరిగా ఉంటుండగా వారిని సురక్షితముగా నివసింపజేయువాడవు నీవే అని నీ యొక్క బలమైన హస్తము చాటున్న తండ్రి బిడ్డలను కాచి కాపాడి క్షేమమును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించి సమాధానంతో నింపునుగాక.